హాయ్ హలో నమస్తే, నేను అప్పారావు జబర్దస్త్ ఆర్టిస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎంఆర్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనే ఉన్న ఐకాన్ బెల్ టచ్ చేస్తే వారి అప్డేట్ న్యూస్ అంతా మీకు వస్తుంది. గుడ్ లక్ టు ఎంఆర్ న్యూస్. దిస్ ఇస్ అప్పారావు జబర్దస్త్. నాగరాజు ఉన్నాడు బయట. ఈ సందర్భంలో మీ పేరు మీద పత్రికా రంగాన్ని, సమాజంలో ఉండేటువంటి సమస్యలను ఎలుగెత్తి చాటి ప్రజలను చైతన్యపరిచేటువంటి ప్రెస్ పేరు చెప్పి 2020 ఏప్రిల్ 12వ తేదీ 11వ తేదీ అర్ధరాత్రి ప్రెస్కి ఒక కళంకాన్ని తెచ్చి ప్రెస్ ముసుగులో కొంతమంది చేసినటువంటి దురాఘాతానికి, పైలాన్ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి స్తూపాన్ని కూల్చిన ముద్దాయిల్ని అరెస్ట్ చేసిన కావలి పోలీసు వారిని, జిల్లా ఎస్పీని అభినందిస్తూ, కావలి ప్రెస్ ప్రతినిధులు ఎవరు కూడా పొరపాటు చేసేటువంటి వ్యక్తులు కాదు. ప్రెస్ ముసుగులో కొంతమందిని ప్రలోభపెట్టి రాజకీయ నాయకులు చేసిన రాజకీయ క్రీడలో మహిళల్ని కూల్చడం జరిగిందని పోలీసు వారు కనిపెట్టి పత్రికా యొక్క, మీడియా యొక్క విలువను కాపాడిన పోలీసు ఉన్నత అధికారులు అందరినీ కూడా అభినందిస్తున్నా. అదేవిధంగా పత్రికా రంగానికి, మీడియా రంగానికి, ఎలక్ట్రానిక్ మీడియా రంగానికి, యూట్యూబ్ రంగానికి అందరూ కోరుకున్నటువంటి ప్రెస్ క్లబ్ కావాలని మీరు అందరూ కోరిన కోరికను వాళ్ళ స్వార్థ రాజకీయాలకు వాడుకున్న, ప్రెస్ యొక్క విలువను దిగజార్చిన రాజకీయ నాయకులకు బుద్ధి చెప్పే విధంగా జూన్ నెలలో ప్రభుత్వ అధికారుల సమక్షంలో, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకుల సమక్షంలో మీ జిల్లా ప్రెస్ సంబంధించినటువంటి యూనియన్ ప్రెసిడెంట్లందరినీ కూడా, కమిటీలందరినీ కూడా కావలికి ఆహ్వానించి, కావల్లో ఉన్నటువంటి 173 మంది ప్రెస్కి సంబంధించినటువంటి వాళ్ళందరి సమక్షంలో కావలిలో ప్రెస్ క్లబ్కి శంకుస్థాపన మా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో చేయబోతున్నాం. ఇది నిజమైన ప్రెస్ క్లబ్ అనేటువంటి తెలిసే విధంగా కావలిలో సంఘ సేవ చేసేటువంటి అన్ని ప్రజా సంఘాలను, అన్ని పార్టీ నాయకులను, అందరి ప్రెస్ వాళ్ళని, అధికారులను ఆహ్వానించి ఒక వేదిక మీద ప్రెస్ క్లబ్ భూమి పూజ కార్యక్రమాన్ని దొంగచాటుగా కాదు, దుర్మార్గమైన పనులతో కాదు, అధికారుల యొక్క అనుమతులతో ప్రభుత్వ స్థలంలో ప్రెస్ క్లబ్ని నేనే కట్టించి ఇవ్వబోతున్న విషయాన్ని ఈ తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ప్రెస్ని గౌరవిస్తుంది, ఎప్పుడు కూడా ప్రెస్కి అండగా ఉంటుంది. సమాచారాన్ని అందించడంలో కానీ, మీరు ఇచ్చినటువంటి సూచనలను పాటించడంలో కానీ, సమాజంలో ఉన్నటువంటి లోపాలని వెలుగెత్తి చాటినప్పుడు దాన్ని సాధారణంగా ఆహ్వానించడంలో కానీ ఎప్పుడు కూడా కావలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా సాధారణంగా ఆహ్వానిస్తుందనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ